హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతగానో నచ్చే పొటాటో టమాటో కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. స్కూళ్ళు రీఓపెన్ అవుతున్నాయి కదండి. పిల్లలకి లంచ్ బాక్స్లో క్విక్గా ఈజీగా పావు గంటలో ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఇక్కడ నేను పొటాటోస్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నానండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఆయిల్, ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 3 మీడియం సైజ్ టమాటోలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఇవన్నీ ఈ పొటాటో టమాటో కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ పైన నేను కుక్కర్ని పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశాను. ఆయిల్ కాస్త వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కల్ని ఆయిల్లోకి యాడ్ చేస్తున్నాను. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇవి కాస్త వేగాక దీంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సుమారుగా ఒక పావు కేజీ కన్నా కొంచెం అంటే 300 గ్రాముల బంగాళదుంపలు పొటాటోస్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా క్వాంటిటీ చెప్తున్నానండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కాస్త ఫ్రై చేసుకొని దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని వాటర్ లేకుండా తీసేసి కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా బంగాళదుంప ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా చక్కగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మనకి ముక్కలు ఇలా కొంచెం ఉడికిపోయి ఉంటాయి, మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా కలుపుతూ ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని నెమ్మదిగా యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటో ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ బంగాళదుంపల ముక్కలు టమాటో ముక్కలు రెండింటిని చక్కగా వీడియోలో చూపించినట్టు రెండు కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇలా కలుపుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా టమాటో పొటాటో ముక్కలు ఇలా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి తిరిగి మళ్ళీ చక్కగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి,
వేసి ఇలా కలుపుకొని తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ కారం పొడిని యాడ్ చేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు, మీకు రుచికి సరిపడా వేసుకోవచ్చు. ఇలా కారం పొడిని యాడ్ చేసిన తర్వాత కలుపుకున్నాక కొద్దిగా ఇప్పుడు ఈ టైంలోనే కరివేపాకుని యాడ్ చేయాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి. ఇలా కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని 1 నిమిషం మీడియం ఫ్లేమ్లో కూరని మగ్గించుకోవాలి. తర్వాత నిమిషం తర్వాత మూత తీసేసి 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు. ఒకవేళ మీకు కూర మరీ పలుచగా ఉండాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ లంచ్ బాక్స్లోకి అయితే ఇలా చేసుకుంటూనే గ్రేవీలాగా ఉంటేనే బాగుంటుంది. సో 1/2 కప్పు వాటర్ సరిపోతుంది. తర్వాత కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయినాక మూత తీసి చూస్తే మనకి ఇలా కూర ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి కూరని ఒకసారి ఇలాగా కలిపి దీంట్లోకి మీకు గరం మసాలా ఇష్టపడే వాళ్ళు ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ నుంచి టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి మ్యాగీ మ్యాజిక్ మసాలా వాడాను. దాదాపుగా ఒక 1/2 టీ స్పూన్ వరకు నేను మ్యాగీ మ్యాజిక్ వాడాను. తర్వాత కలుపుకోవాలి. ఇక్కడ నాకు కొత్తిమీర అవైలబుల్లో లేదు కాబట్టి కొత్తిమీర యాడ్ చేయలేదు. ఈ స్టేజ్లోనే మీరు కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ని కట్టేసుకోవాలి. అంతే, క్విక్గా ఈజీగా పావుగంటలోపే రెడీ అయిపోయే పొటాటో టమాటో కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కానీ మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ అవర్ ఛానల్.